Hello guys, welcome to JavaScript tutorial. In this video, we'll discover about functions. ఈ వీడియోలో మనం functions more detailed way functions ఎలా declare లాస్ట్ వీడియోలో ఏం చేసాం functions to be declared ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా రిటర్న్ కానీ కన్సోల్ పెట్టి ఎలా ప్రింట్ చేస్తాం. ఈ వీడియోలో మోర్ డీటెయిల్ ఒక చిన్న అప్లికేషన్ తీసుకుని ఆ ఫంక్షన్స్ ఎలా ఉపయోగపడతాయి, హౌ విల్ బి యూజ్డ్. అది ఎలా అంటే మనం ఒక ప్రీవియస్ స్విచ్ స్టేట్మెంట్ చూసాం కదా. ఇప్పుడు లైక్ ఒక అప్లికేషన్ తీసుకుందాం, లైక్ యుడమీ ఆర్ కోర్సెరా. మనం దానికి లాగిన్ అవ్వాలనుకో యుడమీ ఆర్ కోర్సెరాకి పర్టికులర్ యూజర్స్ ఉంటారు, లైక్ అడ్మిన్ ఉంటాడు. అడ్మిన్ లాగిన్ అయితే వాడికి ఏమి అన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఏం కావాలి చేంజ్ చేసుకోవచ్చు, అట్లా చూపిస్తుంది. ఒకవేళ యూజర్ లాగిన్ అయిననుకో ఒట్టి కోర్సెస్ మాత్రం చూసుకోవచ్చు, మిగతా ఏం చేయలేవు. ఒకవేళ టెస్ట్ ప్రిపేర్ అంటే టెస్ట్, ఒకవేళ టెస్ట్ ప్రిపేర్ చేసేవాడు యాడ్ అయినా అనుకో ఒక టెస్ట్ని మాడిఫై చేసి ఎడిటింగ్ చేసే అలా ఉంటుంది కదా. అలాగే ఈ ఫంక్షన్స్ వాడి ఎలా చేద్దాం, ఫంక్షన్స్ వాడి ఎలా చేయాలో ఈ వీడియో చెప్తాం. ఫంక్షన్స్ ఇలా డిక్లేర్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ వచ్చి ఇలా యూజర్ రోల్ అనుకున్నాం. ఈ పారామీటర్స్ ఏమేమి పాస్ చేస్తాం, వాడు నేమ్ అనేది రావాలి, వాడు రోల్ వాడు ఏం చేస్తాడు. ఇప్పుడు నేమ్ జాన్ అనుకో, జాన్ అనేది అడ్మిన్, వాడినేమి గెట్ ఫుల్ యాక్సెస్. ఈ షుడ్ డిజైన్ ఏ ఫంక్షన్ దట్ ఆఫర్స్ ద రోల్ ఆఫ్ యూజర్. అంటే వాడు రోల్ ఒక యూజర్ ఒక రోల్ని చెప్పాలి మనం, రోల్. దీన్ని స్విచ్ కేసెస్ పడదాం. స్విచ్ వాడమా, ఇది స్విచ్. ఇక్కడ కీ ఏమే రోల్ ఏమి వాల్యూస్ ఒకటి అడ్మిన్ ఏమి రిటర్న్ చేస్తున్నా. ఇంతకుముందు కన్సోల్ చేశాను కదా, ఇక్కడ ఇప్పుడు రిటర్న్ ఈ బ్యాక్ టాక్టిక్స్ అని నీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది వాడే. ఇది ఎలా ఉంటుందంటే ఎస్కేప్ కింద ఉంటుంది బ్యాక్ టాక్టిక్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. టు గెట్ యాక్సెస్ ఆల్ కోర్సెస్, చూడు గెట్ యాక్సెస్ ఆల్ కోర్సెస్ అండ్ వన్ నేమ్ ప్రింట్ చేద్దాం. ఓకే, ఇట్లా ఇప్పుడు రిటర్న్ వాడినా అనుకో ఈ బ్రేక్ వాడే అవసరం లేకుండా పోవచ్చు. బ్రేక్ ఒక ఉపయోగం లేదు. యూ కెన్ యూజ్ ఆర్ నో యూజ్ ఆఫ్ బ్రేక్. admin, next subadmin, next test paper, next user. కాపీ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు ప్రతి వీడియో వరుసగా చూసుకుంటూ వచ్చినా అనుకో వెరీ ఈజీగా ఉంటుంది. యూ కెన్ డూ వెరీ ఈజీ యువర్ ఓన్. యూజర్ ఇదేమి టు గెట్ యాక్సెస్ అండ్ టు క్రియేట్ అండ్ డిలీట్ ద ప్రాసెస్. ఈ సబ్ అడ్మిన్ ఈ రోల్ పని చేస్తాడు. కంట్రోల్ షెట్ కాపీ చేస్తారు. ఇంకా టెస్ట్ ప్రిపేర్ చేస్తారు అంటే టెస్ట్ క్రియేట్ చేస్తారు, టెస్ట్ని డిలీట్ చేయొచ్చు, అది మాత్రం చేయొచ్చు, వేరే పనులు ఏం చేయలేదు. టెస్ట్ క్రియేటర్. ఈ యూజర్ అనేవాడు టు సీ ఆల్ కోర్సెస్. దెన్ డిఫాల్ట్ వాల్యూ అంటే డిఫాల్ట్ అంటే ఎవరు లేకపోతే అంటే డిఫరెంట్ యూజర్. రిటర్న్ not exist, not is not user. లేకపోతే క్రియేట్ అకౌంట్ అని పెడదాం. క్రియేట్ అకౌంట్ సమ్ నేమ్ లైక్ జాన్ అని.
ఇట్ ఈస్ నాట్ బ్యాక్ టాక్టిక్స్ పెట్టాలి, మనం కామా పెట్టాం. ఓకే, దెన్ చూడు ఈ ఫంక్షన్ రాసినామా, ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఏం రాదు, ఫస్ట్ డైరెక్ట్ కన్సోల్ పెట్టేసి ప్రింట్ చేద్దాం. దెన్ ఏమి యూజర్ రోల్, ఫంక్షన్ నేమ్ వచ్చి యూజర్ రోల్. దాని ఒక నేమ్ ఏమిద్దాం, జాన్ ఇద్దాం. జాన్ రోల్ ఇచ్చి యూజర్ ఇద్దాం. నౌ యూ విల్ ప్రింట్. ఇది ఎలా రన్ చేయాలంటే, ఇక్కడ నోడ్, నేను విజువల్ స్టూడియోలో రన్ చేస్తున్నాను. నోడ్ మన ఫైల్ పేరు యూజర్ రోల్ ఫంక్షన్ డాట్ జేఎస్. ఇప్పుడు వచ్చిందా, టు సీ ద కోర్సెస్ జాన్ అనేవాడు కెన్ సీ ద కోర్సెస్. అలా అర్థమైందా? ఇలా మనం ఫంక్షన్ వాడి ఇలా చిన్న అప్లికేషన్ మాదిరిగా చేసాం కదా. ఓకే, ఇన్ నెక్స్ట్ వీడియో అనదర్ వన్, మనం ఇలా కూడా ఫంక్షన్ని ఇలానే కాకుండా ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది తీసేసి వేర్ ఇలా, ఇప్పుడు కూడా సేమ్ అప్పుడు ఎంత ఉందో అలాగనే ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ ఫంక్షన్ ఒక వేరియబుల్ పెట్టి దీన్ని ఇలా డిక్లేర్ చేస్తాం. దీన్నే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని అంటారు. ఇది ముందు నీట్గా తెలుస్తుంది. ఇది ఏం తప్పు లేకుండా అట్నే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫర్దర్గా నీట్గా నేర్చుకుందాం. వేరే ఇంకొక స్మాల్ అప్లికేషన్స్ ఐ విల్ డూ దట్.